అంటే దేవుడు ఎలా కలుగు చేశాడో మనం చూస్తున్నాం. ఎలా కలుగు చేశాడంట? జ్ఞానముతో. చాలాసార్లు మనం అప్పుడప్పుడు అనుకుంటాం ఏంటంటే, ఆకాశం వైపు చూసి నక్షత్రాలు ఇవన్నీ చూసి పగలేమో సూర్యుడు, సాయంత్రం చంద్రుడు, రాత్రి పడుకున్నప్పుడు చంద్రుడితో పాటు ఏదో ఊరకు అట్ట వచ్చి ఉంటాయిలే, ఏదో దేవుడు అట్ట పెట్టుంటాడే, అట్ట పెట్ల దేవుడు అలా రాలేదు. అవి మనకు చూడడానికి చిన్నగా కనపడతాయి, కానీ అవి చాలా పెద్దవి. అర్థమవుతుందా? సో ఏది ఎక్కడ ఉండాలో, ఏది ఎలా జరగాలో, ఏది ఎలా అవ్వాలో ఆయన అవివేకంగా చేయలేదు, ఆయన జ్ఞానముతో చేశాడు. ఆమె అర్థమవుతుందా? సృష్టిని కూడా, సమస్తాన్ని, ఏ చెట్టు ఎప్పుడు ఫలం ఇవ్వాలో, ఏది ఎక్కడ నాటబడాలో, ఏ జంతువుకి లేదా ఏ ప్రాణికి ఏది అవసరమో వాటన్నిటి విషయంలో ఆయన జ్ఞానముతో చేశాడు. నిన్ను నన్ను చేసే విషయంలో కూడా నీ ముక్కు ఎక్కడ ఉండాలో, నా ముక్కు ఎక్కడ ఉండాలో, నీ చెవి ఎక్కడ ఉండాలో, నా చెవి ఎక్కడ ఉండాలో, నీ నరాలు ఎలా ఉండాలో, నా నరాలు ఎలా ఉండాలో, నా ఎముకలు ఎట్లా ఉండాలో, నీ ఎముకలు ఎలా ఉండాలో, అన్నిటినీ కూడా ఆయన జ్ఞానముతో చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.